శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురం గ్రామ కాపురస్తులైన శ్రీ కోట్ర సోమేశ్వరరావు వ్రాయినది. శ్రీ 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 బైకుల పోలమ్మ అమ్మవారు మా హరిపురం గ్రామానికి అమ్మవారుగా ప్రసిద్ధి చెందియున్నారు. ఈ అమ్మవారి జీవిత చరిత్ర శ్రీ హరిపురం గ్రామ కాపురస్తులందరికీ తెలిసినదే. ఆమెను పూజిస్తూ ఆమె ద్వారా కోరికలెన్నో తీర్చుకుంటూ ఉన్నారు మా గ్రామస్తులు. ఈమెకు పూర్తి రూపం లేదు, మరియు నడుమ నుండి పాదముల వరకు ఉన్న ఆకారాన్ని మాత్రమే హరిపురం గ్రామస్తులందరూ పూజిస్తూ సేవిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈమె ప్రతిదినము మహేంద్రకొండ నుండి బయలుదేరి బంగాళాఖాతము సముద్రానికి స్నానానికి వచ్చి స్నానము ముగించుకొని తిరిగి రట్టీవల్లభ నారాయణస్వామి దర్శనం చేసుకొని తిరిగి మహేంద్రకొండకు వెళ్ళిపోయి పాండవులతో కలిసిమెలిసి ఆటలాడుకుంటూ తన జీవితాన్ని గడిపేది. ఇలా కొన్ని యుగాలు గడుపగా అచ్చట పాండవులు శిలారూపాలుగా నిలిచిపోయారు. తదుపరి శ్రీ 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 బైకుల పోలమ్మ అమ్మవారు యథావిధిగా పూజలు చేసుకుంటూ తిరిగి వస్తుండగా మధ్యదారిలో ఆ గ్రామానికి చెందిన పశువులు కాసే కుర్రవాళ్లు ఆమెను చూస్తూ ఉండటం వలన ఆమె తిరిగి శిలారూపం దాల్చింది. ఆ విషయాన్ని ఆ పశువులు కాసే కుర్రవాళ్లు గ్రామ పెద్దలకు చెప్పగా గ్రామస్తులందరూ ఆ శిలాప్రతిమను పట్టుకొని వెళ్తుండగా తేలికగా ఉన్న ఆ ప్రతిమ రాను రాను బరువెక్కసాగింది. ఆ బరువు మొయ్యలేక గ్రామస్తులు ఆ ప్రతిమను ఎత్తివేశారు. అలా ఆ ప్రతిమ 3 ముక్కలు అయింది. ఆ ముక్కలైన ప్రతిమను హరిపురం, అంబుగాం, తాళపద్ర గ్రామస్తులు మేం పట్టుకుపోతామంటూ ఎన్నో తగువులు పడ్డారు. అప్పుడు హరిపురం గ్రామానికి చెందిన ఒక పశువుల కాపరి మీద ఆ తల్లి వాలి, మీరు నా గురించి తగువులు పడవద్దని చెప్పి 3 గ్రామస్తులు ఒక్కొక్క భాగాన్ని తీసుకుపోయి పూజించుకోండి అని సెలవిచ్చింది. ఆ కారణం చేత హరిపురం గ్రామంలో నడుమ నుండి పాదాల వరకు ఉండి శ్రీ 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 బైకుల పోలమ్మ అమ్మవారుగా పూజింపబడుతుంది తల్లి. తలభాగాన్ని తాళపద్ర గ్రామస్తులు శ్రీ 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 లక్ష్మీపోలమ్మ అమ్మవారుగా పూజించుకుంటున్నారు. మిగిలిన మొండెమును అంబుగాం గ్రామస్తులు శ్రీ 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 మొండేల పోలమ్మ అమ్మవారుగా పూజించుకుంటున్నారు. పైన చెప్పిన 3 గ్రామాలు ఒకే రోజు దసరా రోజున పెద్ద పండుగగా జరుపుకుంటూ ఆ తల్లిని కొనియాడుతూ పూజలు చేస్తూ సేవిస్తూ తమ తమ కోర్కెలు తీర్చుకుంటూ సుఖశాంతులతో జీవిస్తున్నారు. ఇట్లు కోట్ర సోమేశ్వరరావు, హరిపురం.